జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే బాతా భజంతులు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్లు లెక్క. జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరేవాళ్ళు ప్రజల క్షేమం కోరినట్లు లెక్క. అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, మన పార్టీ బాగుపడుతుంది, ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా. ప్రజలు కూడా అంత అమాయకంగా లేరు. మనము పద్ధతిగా నడుచుకోవాలి, డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది. అట్లా కాకుండా ఉత్త పుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అభద్రపు మాటలు మాట్లాడి తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు. తప్పు చేయింది శిక్షించకూడదాయా? ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా ఏం కథ చేశాడు అనేది. నువ్వు కావాలని ఇరికించకూడదు. ఆయన కావాలని ఏదో కేసులు ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి. అందరికీ నమస్కారం. మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంతో దగ్గరగా మెలిగినటువంటి వ్యక్తి. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తి. పెద్ద ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన మరి వైఎస్ఆర్ తోటి ఉన్నటువంటి ఆ కుటుంబంతో ఉన్నటువంటి సందర్భాలు. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుల్లో ఒకరైనటువంటి గౌతమ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి క్లాస్మేట్. సో అప్పటి నుంచి జరిగిన పరిస్థితుల దృష్ట్యా నెల్లూరు రాజకీయాల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబాన్ని కాదని మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలాంటి నిర్ణయాలు కానీ ఎలాంటి ప్రయత్నాలు కానీ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ. సో 2024లో మరి వైసీపీ ఓటమి తర్వాత కూడా తొలిసారిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. జోగి రమేష్ అరెస్ట్ తర్వాత కూడా ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడటం జరిగింది. గతంలో తన కుమారుడు గౌతమ్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళని, ప్రస్తుతం వైసీపీలో భజనగాళ్ళు ఎక్కువయ్యారని మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి పెద్ద ఆయనగా కూడా నెల్లూరు మరి రాజకీయాల్లో చెప్పుకుంటూ ఉంటారు. సో అలాంటి ఆయన ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో దిగ్భ్రాంతి చెంది మీడియాతో మాట్లాడటం. సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, వైసీపీ తీసుకోవాల్సినటువంటి చర్యలు, అదే విధంగా వైసీపీ క్యాడర్ పక్కకు పోకుండా మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్యాడర్కి అండగా ఉండాల్సినటువంటి లీడర్ను పక్కదారి పట్టించేలాగా కూడా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులపై మరి సరైనటువంటి నివేదికలు ఇవ్వకుండా వారి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందేందుకు భజన చేస్తున్నారని రాజమోహన్ రెడ్డి విమర్శించడం కూడా నెల్లూరు రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. అసలు ఎవరు ఈ భజనగాళ్ళు? ఈ భజనగాళ్లతో వైసీపీకి రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులు ఉంటాయని, నిజాలు నిక్కచ్చిగా చెప్పేటువంటి లీడర్స్ వైసీపీలో ఉన్నారని, వారందరితో కూడా జగన్మోహన్ రెడ్డి కూర్చొని రాష్ట్రంలో వైసీపీ ప్రస్తుత పరిస్థితి ఏంది, కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి ఎలాంటి ప్రణాళికలు రచించాలి, ఇప్పుడున్న స్ట్రాటజీలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ముందుకు పోవాలి, రాజకీయంగా కూడా మరి ఇప్పుడున్నటువంటి క్యాడర్ని ఎలా కాపాడుకోవాలి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసులను ధీటుగా ఎదిరించేటువంటి లీడర్లుగా ఎలా తయారు చేయాలి తదితర అంశాలను కూడా మరి మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడటం జరిగింది. మేకపాటి మరి ఆ మాటలు కూడా రాజకీయాల్లో కలవరం నేపాయని కూడా తెలియజేసుకోవచ్చు. ఎప్పుడు మీడియాకు దూరంగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై కూడా స్పందించారు. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి నివేదికలు తెచ్చుకొని రాష్ట్రంలో వైసీపీని మరి మరింతగా బలోపేతం చేసే విధంగా భజనగాళ్ల మాటలను నమ్మకుండా ఆయన ప్రత్యక్షంగా కూడా విజయాలు సాధించాలని ఆయన కోరారు. రాజమోహన్ రెడ్డి గారి మాటలకు వైసీపీ ఉలిక్కిపడిందా? ఎందుకంటే గతంలో రాజమోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నా అధికారంలో లేకపోయినా కూడా ఆయన అతి తక్కువగా మాట్లాడే వ్యక్తి. అలాంటి వ్యక్తి మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులు, రాష్ట్రంలో వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది భజనగాళ్ల మీద విమర్శలు చేయటం కూడా కలవరం రేపిందని కూడా తెలియజేసుకోవచ్చు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలను స్వీకరిస్తారా? తన చుట్టూ ఉన్న భజనగాళ్లను చెక్కుపెట్టి మరి సరైనటువంటి మరి నాయకత్వాన్ని పోషిస్తారా? కొత్త నాయకత్వం వైపు ఆయన అడుగులు వేస్తారా? భజనగాళ్లకు చెక్కు పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు సూచించినట్టు కొత్త క్యాడర్ను తీసుకొచ్చి మరి వారితో కూడా జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి మరి ఈ రాజకీయ పరిస్థితుల గురించి చర్చించి రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్తే వైసీపీ తిరుగులేని విజయం నమోదు అవుతుందని రాజమోహన్ రెడ్డి తెలియజేయడం జరిగింది. మరి ఆ మాటలు వైసీపీ అధిష్టానం వింటదా? మరి జగన్మోహన్ రెడ్డికి మరి రాజమోహన్ రెడ్డి గారి మాటలు వక్రీకరిస్తారా? యథార్థ విషయాలే చెప్తారా? రాబోయే రోజుల్లో వైసీపీలో ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.